లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ధురంధర్ దెబ్బకి వణుకుతున్న పాక్. విషయం ఏంటి అంటే ధురంధర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్న సినిమా పేరు. ఈ సినిమా అవుట్లైన్ ఒకటి చెప్పిన తర్వాత ఎందుకు పాకిస్తాన్ వణుకుతుంది అనేది చెప్తాను. ఎందుకంటే సినిమా దాదాపుగా చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అఫ్కోర్స్ ఫస్ట్ పార్ట్లోనే చూసుంటారు కాబట్టి చాలామంది, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అర్థం కావడం కోసం ఈ ఒక లైన్ నేను చెప్తాను, అవుట్లైను. సో ధురంధర్ అంటే హీరో క్యారెక్టర్. ఇతను ఒక ఇండియన్ అయిన తర్వాత అతనికి ఎదురైన దురదృష్టకరమైన ఘటనలు, అతని కుటుంబాన్ని కోల్పోవటం, తద్వారా వాళ్ళపైన రివెంజ్ తీర్చుకున్నందుకు కాను ఆయనకి ఇక మరణశిక్ష విధిస్తుంది. అంటే ఈ యావజ్జీవ శిక్ష అనుకోండి. సో ఆయన అసలు యాక్చువల్గా ఒక సోల్జర్, హీరో క్యారెక్టర్. సో ఇక అతను ఈ విధంగా ఇంకెట్లాగూ జీవితాంతం జైల్లోనే ఉండిపోతారు కాబట్టి ఆ సమయంలో ఈ రా చీఫ్ అనేవాళ్ళు అతన్ని తప్పించి, తద్వారా ఆయన ఇంకేం చేస్తారంటే, ఇతను ఎలాగూ జీవితం అంతా జైల్లోనే కాబట్టి తద్వారా మన దేశానికి ఏమైనా ఉపయోగపడేలాగా ఇతన్ని చేద్దామా అని చెప్పేసి అనుకొని అతనికి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఒక పాకిస్తాన్ పౌరుడిలాగా పాకిస్తాన్లో ఉండాలి. అతను ఉండి అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలి. అది లైన్. సో ఈ క్యారెక్టర్ రణ్బీర్ సింగ్ మామూలుగా చేయలేదండి. అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చేశాడనమాట. అది ఈ క్యారెక్టరు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పాకిస్తాన్ పౌరుడిలాగా ఉండి, ఆ తర్వాత అక్కడ ల్యారీ అంటే అది పాకిస్తాన్లో ఒక భాగం, అక్కడ వాళ్ళందరితో పాటు మమేకమవుతూ అక్కడ రౌడీ గ్యాంగ్లో చేరటం, డెకాయిడ్ బ్యాచ్ అని ఉంటారు వాళ్ళలో చేరటం, ఆ తర్వాత అక్కడ నుంచి ఆ బలూచిస్తాన్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ ఉండడం, అక్కడ నుంచి ఆయుధాలు సరఫరా చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో చివరికి అక్కడ కింగ్ అవుతాడు ఇతను. ఆ ల్యారీకి కింగ్ అయిపోతాడు ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. సో ఆ రకంగా ఉండి అవన్నీ ధ్వంసం చేస్తాడు కదా. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ పార్టు, ఆ తర్వాత సెకండ్ పార్ట్ కూడా రివెంజ్, ధురంధర్ ద రివెంజ్ అని చెప్పేసి ఇప్పుడు థియేటర్లో మామూలుగా లేదు, కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ప్రతి ఒక్క భారతీయుడికి గూస్ బంప్స్ అనమాట ఆ సినిమా చూస్తే. నేను సినిమా రివ్యూ ఇవ్వట్లేదండి, ఆ సినిమాని బట్టి అక్కడ పాకిస్తాన్లో ఏం జరుగుతుందనే చెప్తున్నాను అనమాట. సో ఆ సినిమా ఇప్పుడు ధురంధర్ రిలీజ్ అయినప్పుడే, యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులకు పెద్దగా తెలియలే స్టార్టింగ్లో. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను చెప్పారు, నాకు సజెస్ట్ చేసినప్పుడు నేను చూశాను, హిందీలోనే ఉంది అప్పటికి. సో అప్పుడు ఎందుకు ఆయన చెప్పారంటే, ధురంధర్ పైన పాకిస్తాన్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందంటే, అంటే పాకిస్తాన్ మీద తీశారు కాబట్టి అని చెప్పేసి అన్నారు. 3.5 hours మూవీ ఫస్ట్ పార్ట్ కూడా. సో ఆ తర్వాత నేను 2-3 times చూశాను హిందీలో. 1-2 సార్లు చూస్తే కానీ మనకు క్లియర్గా అర్థం కాదు కదా డైలాగులు, మనకు హిందీ అంత ఫ్లూయెన్సీ ఉండదు కాబట్టి. సో ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ బాగా ఇక ప్రేక్షకులకు వెళ్ళిపోయిన తర్వాత జనాలకు బాగా రీచ్ అయింది. సో అప్పుడు ఆ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు పాకిస్తాన్లోనేమో వ్యతిరేకతలు, ఇండియాలోనేమో అన్ని భాషల్లోకి అనువాదం చేయాలి అనే డిమాండ్ వచ్చింది. అంత అద్భుతంగా ఉంది ఆ సినిమా. సో ప్రతి భారతీయుడు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసే సినిమా అది. ఆ తర్వాత పార్ట్ 2 వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 చూశారు కదా, అన్ని భాషల్లోనూ కూడా దుమ్ము రేపుతుందన్నమాట థియేటర్లో. ఈవెన్ మన హైదరాబాద్లో ఎక్కడ ఏ థియేటర్ కూడా అన్ని హౌస్ఫుల్సే. సో అయితే ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు దడదడలాడిపోతుంది, వణికిపోతుంది అని అంటే, ఆ ధురంధర్ క్యారెక్టర్ సినిమాలో ఏదైతే ఉందో, ఇండియా నుంచి ఒక ఇండియన్ పౌరుడు పాకిస్తాన్ పౌరుడిలాగా ఉండి అక్కడ అన్నీ కూడా ఆ ఉగ్రవాద సంస్థలని నాశనం చేసేస్తాడు కదా. సో ఆ రకంగా పాకిస్తాన్లో ఎవరైనా సరే ఈ ధురంధర్ లాగా ఉన్నారా అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్లో ప్రతి ఒక్కరిని జల్లెడ పడుతున్నారండి. ఎవరిని నమ్మడానికి లేకుండా అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. వెతుక్కుంటున్నారు. రోడ్డు మీద ఎవరైనా సరే ముష్టి ఎత్తుకునేవాడు ఉన్నా, మసీద్ దగ్గర కానీ, సెంట్రల్లో కానీ, ఇళ్ల మధ్యలో కానీ ప్రతి ఒక్కరిపైన ఇంకొకరు అనుమానపడే పరిస్థితికి వచ్చింది. ఎవరిని నమ్మట్లా. పోలీసులు ఎవరికైనా సరే కొంచెం అనుమానం కలిగినా తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి అసలు నీ పేరేంటి, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారండి. చూడండి ఇప్పుడు దీని వలన, ఆ సినిమా వలన ఇవాళ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఉనికిపోతూ ఉంటారు.
అలాంటి క్యారెక్టర్ ఉంటే నిజంగానే ఉందేమో, ఉంటే ఇప్పుడు మనకి ఎవరెవరు ఏం చేస్తారో, ఎక్కడ విధ్వంసాలు జరుగుతాయో అని చెప్పేసి. సో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసారా? అంటే వాళ్ళ దగ్గర ఉగ్రవాద సంస్థలు అది తరహాలో ఉన్నాయి, పెంచి పోషిస్తున్నారు. ఆ విషయం మరలా ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. సో అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఈ ధురంధర్ చివరికి పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తూ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లా, ఎవరన్నా నమ్మాలి ఏంటో. ఎవరైనా సరే విదేశాల నుంచి వచ్చారనగానే అదొక తరహా, వాళ్ళకి పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ ఉంటాయి. కానీ స్థానికంగా అక్కడ ఉన్నవాళ్ళు అసలు రా ఏజెంట్ ఎవరు, ఇండియన్స్ ఎవరు, ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో భాగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పౌరులపైన కూడా అనుమానపడి వాళ్ళని అదుపులోకి తీసుకొని 1కి 10 సార్లు ఎంక్వైరీలు చేసి ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో ఆ సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ ఫస్ట్ పార్ట్కి అంటే సెకండ్ పార్ట్ కూడా ఆయనే అనుకోండి, ఆదిత్య ధర్ అని చెప్పేసి నిజంగా అతను చాలా అద్భుతంగా తీశాడు. సెకండ్ పార్ట్ కూడా 3 గంటల 39 నిమిషాలు ఉంది. మనం మామూలుగానే ఇప్పుడు వస్తున్న మూవీస్లో 2.25 గంటలు 2 గంటల 20 నిమిషాలు ఉంటేనే సినిమా కొంచెం ఎక్కడైనా సరే కొంచెం ల్యాగ్ ఉన్నా, కొంచెం బోర్ కొట్టినా సరే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కూర్చోవడానికి థియేటర్లో. కానీ ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్ అయినా సెకండ్ పార్ట్ అయినా, ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇక 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఎక్కడా కూడా మనం ఒక సెకండు అటు తిరుగుదాం ఇటు తిప్పుదాం అనేది కూడా ఉండదు. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టరు చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్. ఈ పాత్రలు పోషించే ప్రతి ఒక్కరు కూడా ఆ పాత్ర కోసమే పుట్టారా అనే తరహాలో చేశారంటే నిజంగా ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు అతను 2 పాత్రలు ఆయనే పోషించారనుకోండి, అటు ప్రొడ్యూసర్ ఇటు డైరెక్టర్ ఆదిత్య ధర్. సో దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ మన ఇండియన్ సినిమా ఏ రకంగా ఉంటుంది, ఎలా తీశారో చూసారా అంటే ఇప్పుడు బాలీవుడ్కి చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన హిట్ అనమాట. మొదటి సినిమా 1000 కోట్ల పైమాట కలెక్ట్ చేసింది. ఈ సినిమా ట్రేడ్ పండితులు అంటున్నది 2000 కోట్లు ఈజీగా టచ్ చేస్తుంది. ఇప్పటికే 800 కోట్ల పైన వసూలు చేసింది. విడుదలయ్యి 19వ తేదీన విడుదలైంది. సో వారం రోజులు కూడా గడవల. ఈలోపే అంత పెద్ద హిట్ అయ్యి అంత కలెక్షన్లు కొల్లగొడుతుంది అంటే 2000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయమేం కాదు. ఈ సినిమా ఇంకా చూడకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అని కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా. ఎందుకంటే అసలు అక్కడ ఏం కళ్ళకు కట్టినట్లే ఉంటుందండి. ఆ లొకేషన్స్ కావచ్చు, ఆ ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ అద్భుతంగా పర్ఫెక్ట్గా పాకిస్తాన్లో తీసినట్టు ఆ ఎడారులు అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. ఆ ఆయుధాలు, ఆ కుర్రోళ్ళు ఏ విధంగా టెర్రరిజానికి అలవాటు పడి ఆ తర్వాత రౌడీయిజం ఎలా చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా బ్లాస్ట్లు, ఫైరింగ్లు అన్నీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా తీశారు. సో ఆ సినిమా చూసిన తర్వాత పాకిస్తాన్లో వణుకు మొదలైంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక మిస్సైల్ కంటే గట్టిగా పనిచేస్తుందని చెప్పేసి అనుకోవాలి. ఇది మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు S-700 అనేది ఎంత అద్భుతంగా మనకు పనిచేసిందో అదే తరహాలో ఇక్కడ ఈ ధురంధర్ అంతకంటే చాలా బలంగా పాకిస్తాన్ పైన ప్రభావం చూపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ ధురంధర్ పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.